వెల్కమ్ టు 5 మంత్ర కెరియర్ పాయింట్. నమస్తే, నేను ఉపేంద్ర, అర్థమెటిక్ ఫ్యాకల్టీని. మనం లాస్ట్ క్లాస్లో ఏం చూసుకున్నాం, మనం బేసిక్స్ నేర్చుకుంటున్నాం కదా. బేసిక్స్లో భాగంగా మనము ముందు క్లాస్లో ఏమేమి చూసాం, మనము నెంబర్స్ గురించి చూసాం కదా. వాటిలో కంటిన్యూషన్ పార్ట్ మళ్ళీ మనం ఇప్పుడు ఈ క్లాస్లో ఈ సెషన్లో చూద్దాం మనం. సో రైట్, ఎందుకనంటే బేసిక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనం ఏదైనా చాప్టర్లో చదువుకుంటాం, ఎక్కడైనా బుక్లో దొరుకుతాయి, కానీ బేసిక్స్ అనేది ఎక్కడ సరిగ్గా దొరకవు అనమాట. సో ఈ బేసిక్స్ మీద పట్టు వస్తేనే మనం చాప్టర్లకి ఎంటర్ అవుతే బాగుంటుంది. లేదంటే అక్కడ డౌట్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇవి ఎలా అనేది అర్థం కాదు. ఈ స్టెప్ ఇక్కడ ఎందుకు పడ్డది ఇలా అనేది అర్థం కాదనమాట. కాబట్టి మనకు బేసిక్స్ అనేది కంపల్సరీ ఐడియా ఉండాలి ఎవరికైనా కూడా. చెప్పాం కదా, క్లాస్ అంతా కూడా నాన్ మ్యాథ్స్ విద్యార్థులను బేస్ చేసుకునే క్లాస్ ఉంటుంది అని చెప్పాను. సో నాన్ మ్యాథ్స్ విద్యార్థులను బేస్ చేసుకుని క్లాస్ చెప్తే ఏమవుతుందంటే, సో మనకు నాన్ మ్యాథ్స్ విద్యార్థి కనుక అర్థమైతే అందరికి అర్థమవుతుంది. అదే మనము మ్యాథ్స్ వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పుకుంటూ వెళ్ళామనుకోండి, నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు అర్థం కాదు. సో కాబట్టి మనకు కొంచెం స్లో అవుతుంది, కాకపోతే మ్యాథ్స్ వాళ్ళకు కొంచెం స్లో అనిపిస్తుంది. కాబట్టి మనకు అంతే తప్ప నష్టం అయితే జరగదు. అదే మ్యాథ్స్ వాళ్ళని బేస్ చేసుకుని వెళ్తే నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు అసలు అర్థం కాదు. సో కాబట్టి మనము క్లాస్ అంతా కూడా నాన్ మ్యాథ్స్ విద్యార్థులను బేస్ చేసుకునే క్లాస్ ఉంటుంది అనమాట. సో రైట్, మనం లాస్ట్ క్లాస్ లో చూసిన నెంబర్స్ మనము ఒకసారి మనం చూసుకుంటున్నట్లయితే, సో మనం ఏంటిది న్యాచురల్ నెంబర్స్ అన్నాం, సో కౌంటింగ్ నెంబర్స్ అని చెప్పుకున్నాం. హోల్ నెంబర్స్ దానికి 0 యాడ్ అవుతుంది. నెక్స్ట్ మనకు వచ్చేసి ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నాం. సో కో ప్రైమ్స్ తీసుకున్నాం, ట్విన్ ప్రైమ్స్ తీసుకున్నాం, పర్ఫెక్ట్ నెంబర్స్ కూడా తీసుకున్నాం. సో ఇవాళ వాటి కంటిన్యూషన్ మనం చూద్దాం. మళ్ళీ తర్వాత నెంబర్స్ మనం ఒకసారి చూసుకుందాం మనం. సో ఈవెన్ నెంబర్స్ ఈ రోజు టాపిక్ లో మనము లిస్ట్ లో చూసుకుంటున్నట్లయితే ఈవెన్ అంటే వాటి కంటిన్యూషన్ అన్నమాట. సో ఈవెన్ నెంబర్స్, వేటిని ఈవెన్ నెంబర్స్ అంటారు ఒకసారి మనం చూద్దాం మనం. సో ఈవెన్ నెంబర్స్ అన్నమాట. సో ఈవెన్ నెంబర్స్ కనుక మనం చూసుకుంటున్నట్లయితే, సో ఈవెన్ నెంబర్స్ తెలుగులో సరి సంఖ్య అంటాం మనం. సరి సంఖ్యలు అన్నమాట, సరి సంఖ్యలు. సో సరి సంఖ్యలు ఇక్కడ మనం ఒకసారి చూసుకుంటే 2, 4, 6, 8, 10 అండ్ సో ఆన్ అన్నమాట. ఇలా అంటే వీటిని మనం డెఫినేషన్ ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే, 2చే భాగించబడే సంఖ్యలన్నీ కూడా సరి సంఖ్యలు అంటాం అన్నమాట. సో లెక్కించే సంఖ్యలలో 2చే భాగించే సంఖ్యలన్నీ కూడా మనకు సరి సంఖ్యలు అంటాం. సో నెంబర్స్ విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 2 అన్నమాట. నెంబర్స్ డివిజబుల్ బై 2 ఆర్ కాల్డ్ ఈవెన్ నెంబర్స్ అన్నమాట. సో ఈవెన్ నెంబర్స్ అంటే మనకు 2చే భాగించబడేవి, 2చే భాగించబడే నెంబర్లు అంటే ఈవెన్ నెంబర్స్. అర్థమైంది కదా. సో వీటికి ఇక్కడ 2, 4, 6, 8, 10 ఇలా మనకు 12, 14 అట్లా ఎంత దూరం అప్ టు మనకు వెళ్ళిపోతుంది. సో రైట్, వీటిని మనము ఈవెన్ నెంబర్స్ అంటాం అన్నమాట. సో రైట్, నెక్స్ట్ వచ్చేసి ఆడ్ నెంబర్స్. సో ఆడ్ నెంబర్స్ బేసి సంఖ్యలు. ఆడ్ నెంబర్స్ బేసి సంఖ్యలు. బేసి సంఖ్యలు, బేసి సంఖ్యలు ఇవి 1, 3, 5, 7, 9, 11, 13, 15 అండ్ సో ఆన్ అన్నమాట. అంటే ఇవేంటి సార్ అంటే, ఎలా వీటిని డెఫినేషన్ ఎలా చెప్పుకోవచ్చు మనం అంటే, 2చే భాగించబడని, అవేమో 2చే భాగించబడే సంఖ్యలు, ఇవి 2చే భాగించబడని సంఖ్యలను మనము బేసి సంఖ్యలు అంటాం అన్నమాట. 2చే భాగించబడని సంఖ్యలను బేసి సంఖ్యలు అంటాం. నెంబర్స్ విచ్ ఆర్ నాట్ డివిజబుల్ బై 2 అన్నమాట. నాట్ డివిజబుల్ బై 2 ఆర్ కాల్డ్ సో ఆడ్ నెంబర్స్ అన్నమాట. నాట్ డివిజబుల్ బై 2 ఆర్ కాల్డ్ ఆడ్ నెంబర్స్ అన్నమాట. ఇవన్నీ 2 చేత కట్ అవుతాయా చెప్పండి? కట్ కావు. వీటిని అంటే మనకు ఈవెన్ నెంబర్స్ అంటే వేటిని అంటారు, ఆడ్ నెంబర్స్ అంటే వేటిని అంటారు, ప్రైమ్ నెంబర్స్ అంటే వేటిని అంటారు, ట్విన్ ప్రైమ్స్ అంటే వేటిని అంటారు, కో ప్రైమ్స్ అంటే వేటిని అంటారు. సో ఇవన్నీ కూడా అన్నమాట. అర్థమైందా? సో రైట్ రైట్, ఇప్పుడు ఇక్కడ మనకి ఇవేంటివి ఆడ్ నెంబర్స్ అన్నమాట. బేసి సంఖ్యలకు ఇవి ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకోటి కాంపోజిట్ నెంబర్స్ అన్నమాట. సో కాంపోజిట్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్. సో కాంపోజిట్ నెంబర్స్ సంయుక్త సంఖ్యలు. సంయుక్త సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు ఇక్కడ 4, 6, 8, 9, 10, 12, 14, 15 అండ్ సో ఆన్. అంటే సంయుక్త సంఖ్యలు అంటే ఏంటి సమయం అంటే, సో కాంపోజిట్ నెంబర్స్ ఏవి అంటే, హ్యావింగ్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఆర్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్స్ అన్నమాట.
హ్యావింగ్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్, 2 ఫ్యాక్టర్స్ కాదు, మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్, మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఆర్ కాల్డ్ సో కాంపోజిట్ నెంబర్స్ అన్నమాట. సో మనకు రెండు కంటే ఎక్కువ కారణాంకములు కలిగిన సంఖ్యలను సంయుక్త సంఖ్యలు అంటాం అన్నమాట. సో హ్యావింగ్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ అన్నమాట. రెండు కంటే ఎక్కువ కారణాంకములు కలిగిన సంఖ్యలను మనము సంయుక్త సంఖ్యలు అంటే ఏంటి స్వామి అంటే, ఇప్పుడు ఇక్కడ మనకు ఇక్కడ ఇలా ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్. ఇప్పుడు ఇక్కడ 1 అనే ఒక నెంబర్ తీసుకుందాం, నెక్స్ట్ 2 అనే ఒక నెంబర్ తీసుకుందాం, నెక్స్ట్ 3 అనే ఒక నెంబర్ తీసుకుందాం, 4 అనే నెంబర్ తీసుకుందాం, 6 తీసుకుందాం, 9 తీసుకుందాం. ఇవి ఎగ్జాంపుల్గా నెంబర్లు తీసుకుందాం. ఇప్పుడు దీనికి ఫ్యాక్టర్స్ అంటే లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, కట్ చేసేటివి ఫ్యాక్టర్స్ అన్నమాట. 1ను కట్ చేసేది ఏంటంటే 1. సో దీనికి ఫ్యాక్టర్స్ ఏంటంటే 1 and 2 అన్నమాట. దీనికి ఫ్యాక్టర్స్ ఏంటంటే 1 and 3 అన్నమాట. దీనికి ఫ్యాక్టర్స్ ఏంటంటే 1, 2, 4 అన్నమాట. 1, 2, 4. దీనికి ఫ్యాక్టర్స్ ఏంటి సార్ అంటే 1, 2, 3, 6 అవుతుంది. ఇది ఫ్యాక్టర్స్ ఏంటంటే 1, 3, 9. అంటే ఫ్యాక్టర్స్ కారణాంకాలు అంటే కట్ చేసేటివి అన్నమాట. ఇప్పుడు 4ను 1 కట్ చేస్తుంది, 2 కట్ చేస్తుంది, 4 కట్ చేస్తుంది. 6ను 1 కట్ చేస్తుంది, 2 కట్ చేస్తుంది, 3 కట్ చేస్తుంది, 6 కట్ చేస్తుంది. అలా ఇప్పుడు నువ్వు ఏమని అనుకున్నా, మనం డెఫినేషన్ ఏమని చెప్పుకుంటున్నాం, మనం మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్, 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉండాలి అని అన్నాం. దీనికి ఎన్ని ఉన్నాయి సార్ కారణాంకాలు? ఒకటే ఉన్నది. అంటే ఇది మనకు కాంపోజిట్ నెంబర్స్, సంయుక్త సంఖ్యలు కాదు. ఇవి రెండే ఉన్నాయి. 2 ఉండాలని అనట్లేదు, 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉండే వాటిని మనము సంయుక్త సంఖ్యలు అని అంటాం అన్నమాట. సో రైట్, ఇక్కడ దీనికి ఎన్ని ఉన్నాయి సార్? 2 ఉన్నాయి. అంటే ఇది కూడా కాదు. దీనికి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయా? 2 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఇది 2 కంటే ఎక్కువ ఉన్నాయి, అది 3 ఉన్నదా, 4 ఉన్నదా, 10 ఉన్నాయా మనకు అనవసరం. మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేవా అనేది మనము అబ్జర్వ్ చేయాలి. సో రైట్, ఇది మనకు క్లియర్. ఇది కూడా రైట్, ఇది కూడా మనకు 2 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది మనకు కాంపోజిట్ నెంబర్స్ అంటాం అన్నమాట. సో కాంపోజిట్ నెంబర్స్ అంటే ఇవి, అర్థమైందా? ఇది ఈవెన్ నెంబర్స్, ఇది ఆడ్ నెంబర్స్, ఇవేమో మనకు ఏంటిది కాంపోజిట్ నెంబర్స్ అన్నమాట. సో రైట్, నెక్స్ట్ మనకి ఇందులో చూసుకున్నట్లయితే న్యాచురల్ నెంబర్స్ కానివ్వండి, ఈవెన్ నెంబర్స్ కానివ్వండి, ఆడ్ నెంబర్స్ కానివ్వండి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటంటే కామన్ ఫ్యాక్టర్స్ అంటే కోప్రైమ్స్ ఒకసారి మళ్ళీ చూసుకుందాం. వీటిలో భాగంగా కోప్రైమ్స్ ఏంటంటే, సో ప్రైమ్ నెంబర్స్ వేరు, ట్విన్ ప్రైమ్స్ వేరు, కోప్రైమ్స్ వేరు. సో కోప్రైమ్స్ అంటే ఎగ్జాంపుల్ ఏంటిది మనకి ఇక్కడ? సో కోప్రైమ్స్ అంటే మనకి ఇక్కడ ఏంటిది అంటే, కోప్రైమ్స్ అంటే there is no common factor between any two numbers అన్నమాట. there is no common factor between any two numbers are called coprimes అని మనం అనుకున్నాం. సో రైట్, అంటే వీటిని ఏమనటమంటే, సో ఏవైనా రెండు సంఖ్యల మధ్య సామాన్య కారణాంకం లేనటువంటి సంఖ్యలను సో కోప్రైమ్స్ అంటాం అన్నమాట. ఎక్కువ వస్తుంటాయి కోప్రైమ్స్. ఎందుకు మనం ఇంత కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం అంటే, మధ్యలో చాప్టర్స్లలో ఎక్కువ తగులుతుంటాయి అన్నమాట. సో సామాన్య కారణాంకం లేనటువంటివి అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ 8, 9 అని తీసుకుంటే, ఇది 10, 27 తీసుకుంటే, ఇట్లా అండ్ సో ఆన్. అంటే ఎలా సార్ అంటే, ఇప్పుడు చూడండి 8, 9 అని ఉంది. 8 ప్రైమ్ నెంబరా? కాదు. 9 ప్రైమ్ నెంబరా? కాదు. కానీ ఈ రెండింటి మధ్యలో ఈస్ట్ పెడితే కట్ అవుతుందా చెప్పండి? ఈ రెండింటిని ఏదైనా నెంబర్ చేత కొట్టివేయగలమా? కొట్టివేయలేం. ఇలాంటి నెంబర్స్ ను మనము ఏమంటామంటే కోప్రైమ్స్ అంటాం. కోప్రైమ్స్ అనొచ్చు, మనకు సహప్రధాన సంఖ్యలు అనొచ్చు, పరస్పర ప్రధాన సంఖ్యలు అనొచ్చు. సో మనకు ఇవన్నీ కూడా మనకేంటివి కోప్రైమ్స్ అంటాం అన్నమాట. ఇప్పుడు ఇది 10, 27 అనుకోండి. 10 మనకు మామూలు నెంబరే, 27 కూడా మనకు మామూలు నెంబరే. ఈ రెండింటిని ఏదైనా నెంబర్ చేత కొట్టేయచ్చా? కొట్టివేయలేం. సో ఇలాంటి వాటిని మనము కోప్రైమ్స్ అంటాం అన్నమాట. ఇప్పుడు సపోజ్ ఇలా ఎగ్జాంపుల్ ఇలా ఉంది అనుకోండి. సో 12, 27 అని ఉంది అనుకోండి. ఇప్పుడు ఇది 12, 27 కోప్రైమా? ఒకసారి చెక్ చేద్దాం. ఈ రెండింటిని ఏదైనా నెంబర్ చేత కొట్టివేయచ్చా? మనం 3 చేత కొట్టేయచ్చు. కాబట్టి ఇది కోప్రైమ్స్ కాదనమాట. అవి కోప్రైమ్స్ కాదు. నీకు కట్ కాకూడదు. కట్ కాని నెంబర్లన్నీ కూడా మనకు కోప్రైమ్స్ కింద తీసుకోవచ్చు.
ప్రధాన సంఖ్యలే కావాలని రూల్ లేదు, ఎనీ నెంబర్ తీసుకోవచ్చు అనమాట, ఏవైనా మనం తీసుకోవచ్చు. అవునా? సరే, వీటిని మనం కోప్రైమ్స్ అంటాం అనమాట. సో నెక్స్ట్, సో మనకి ఇందులో ఇవి సహజ సంఖ్యలు, మనకు సరి సంఖ్యలు, బేస్ సంఖ్యలు ఇవన్నీ ఉన్నాయి కదా. వీటి యొక్క మనకు సమ్ ప్రిన్సిపల్స్ ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ప్రిన్సిపల్స్ ఒకసారి మనం రాసుకుందాము. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, సో ఇది 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ ఇలా అప్ టు ఎన్ అనమాట. ఎన్ సహజ సంఖ్యల మొత్తము, ఎన్ సహజ సంఖ్యల మొత్తం, సహజ సంఖ్యల మొత్తం, సహజ సంఖ్యల మొత్తం, సహజ సంఖ్యల మొత్తం. దీనికి మనం సూత్రం ఏంటంటే ఎన్ ఆఫ్ ఎన్ ప్లస్ 1/2 అనమాట. ఎన్ ఆఫ్ ఎన్ ప్లస్ 1/2. ఇది మనం ఇంగ్లీష్ లో ఎలా చదువుకోవచ్చు అంటే సమ్ ఆఫ్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అప్ టు ఎన్ న్యాచురల్ నెంబర్స్, ఎన్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్, ఎన్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ ఎన్ ప్లస్ 1/2 అనమాట. ఎన్ ఆఫ్ ఎన్ ప్లస్ 1/2 అంటే మనకు ఇప్పుడు క్వశ్చన్ ఎలా ఉంటుంది, మొదటి 10 సహజ సంఖ్యల మొత్తం అంటాడు, మొదటి 100 సహజ సంఖ్యల మొత్తం అంటాడు, సమ్ ఆఫ్ ఫస్ట్ 50 న్యాచురల్ నెంబర్స్ అంటాడు, ఫస్ట్ 90 న్యాచురల్ నెంబర్స్ అంటుంటాడు అనమాట. సో అలా అన్నప్పుడు మనము ఈ ప్రిన్సిపల్ను మనం వాడుకోవాల్సి వస్తుంది. ఈ ప్రిన్సిపల్ మనం వాడుకోవాల్సి వస్తుంది. ఎన్ ఆఫ్ ఎన్ ప్లస్ 1/2 ఇస్ ద, సో మనకు దేనికి సూత్రం సార్? సహజ సంఖ్యల మొత్తానికి ఇది సూత్రం అవుతుంది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో సరి సంఖ్యలు చూద్దాం. సో ఈవెన్ నెంబర్స్ అన్నమాట. సో మనకి ఇందులో ఈవెన్ నెంబర్స్ ఏం రాసుకున్నాం? 2 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 8 ప్లస్ అలా అప్ టు ఎన్నవ సరి సంఖ్యల మొత్తం, సరి సంఖ్యల మొత్తం, ఎన్నవ సరి సంఖ్యల మొత్తం అన్నమాట. ఇంగ్లీష్ లో మనం తీసుకున్నట్లయితే సమ్ ఆఫ్ nth ఈవెన్ నెంబర్ అంటాం దీన్ని, nth ఈవెన్ నెంబర్ అంటాం అన్నమాట. nth ఈవెన్ నెంబర్. దీనికి మనకు ఏంటి స్వామి అంటే ఎన్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 అనమాట. ఎన్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 ఇది సరి సంఖ్యల మొత్తానికి మనకు సూత్రం అవుతుంది. మళ్ళీ ఇందులో ఒకటి గమనించాల్సింది ఏంటంటే, సో మనకు ఆల్ ఈవెన్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 100 అన్నాం అనుకోండి, 100 లో 100 కు 100 ఈవెన్ నెంబర్స్ ఉంటాయా? ఉండవు. 100 లో ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉంటాయి? సగం ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, సగం ఆడ్ నెంబర్స్ ఉంటాయి. సో కాబట్టి ఎన్ వాల్యూ ఎంత తీసుకుంటామంటే 50 తీసుకుంటాం. అది ఈవెన్ నెంబర్స్ కైనా హాఫే తీసుకుంటాం, ఆడ్ నెంబర్ కైనా కూడా హాఫే తీసుకుంటాం మనం. అవునా? సో ఎన్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 అన్నమాట. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఆడ్ నెంబర్స్ కనుక తీసుకున్నట్లయితే ఇవి మళ్ళీ ఇప్పుడు మనం చూద్దాం. వీటిని ఎలా ఎప్పుడు ఏ విధంగా వాడాల్సి వస్తుంది అనేది కూడా మనం వాటిని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ కూడా ఎగ్జాంపుల్స్ మీద కూడా కొన్ని ప్రాబ్లమ్స్ మనం చేసుకుందాం. సో రైట్. సో ఇప్పుడు ఇది 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7 ప్లస్ సో 9 ప్లస్ అప్ టు ఎన్నవ బేసి సంఖ్యల మొత్తము, బేసి సంఖ్యల మొత్తం. సో బేసి సంఖ్యల మొత్తము ఇది సమ్ ఆఫ్, సో ఇది nth ఆడ్ నెంబర్స్ అన్నమాట. nth ఆడ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు n స్క్వేర్ అన్నమాట. n స్క్వేర్ అన్నమాట. ఇది ఎన్నవ బేసి సంఖ్యల మొత్తం అన్నమాట. సో ఎన్నవ బేసి సంఖ్యల మొత్తము సో ఈక్వల్స్ టు మనము n స్క్వేర్ అవుతుంది అనమాట. అవునా? సో ఇదేంటి స్వామి? ఇది మనకు ఫస్ట్ ఇది న్యాచురల్ నెంబర్స్ అన్నమాట. సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఎన్ ప్లస్ 1/2. ఇది ఈవెన్ నెంబర్స్ ఎన్ ఆఫ్ ఎన్ ప్లస్ 1. సో ఇది ఆడ్ నెంబర్స్ n స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఇందులో వీటిలో మనకు ఇవి మొత్తం 5 ఉంటాయి అన్నమాట. న్యాచురల్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ 5 ఉంటాయి. ఏ 5 ఏదో విధంగా మీ అందరికి ఐడియా ఉంటాయి. నేను ఏదో జస్ట్ మనకు మీరు మళ్ళీ పాలిష్ చేసుకున్నట్టు అవుతుందని మళ్ళీ ఇట్లా చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం వీటిని ఏదో విధంగా కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా గుర్తుపెట్టుకోవడానికి ఎక్కువ సార్లు ఒక 5-6 సార్లు 10 సార్లు రాయండి సూత్రాలు. రాస్తే ఏమవుతుందంటే అది క్లియర్గా ఉంటుంది అనమాట. ఈ సూత్రమా ఆ సూత్రమా అనేది కన్ఫ్యూజ్ ఉండదు. ఇది ఆ సూత్రం అది ఆ సూత్రం అని కన్ఫ్యూజ్ ఉండదు. అంటే ఎక్కువ సార్లు రివిజన్ చేయాలి, రిపీట్ చేసుకోవాలన్నమాట. అర్థమైందా? సో మనం ఎప్పుడైనా కూడా సెలెక్ట్ కావాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో 3 సూత్రాలు ఉంటాయి. 1 ప్రాక్టీస్, 2 ప్రాక్టీస్, 3 ప్రాక్టీస్ అన్నమాట. దీనికి మనకు షార్ట్ కట్ ఉండదు, సబ్స్టిట్యూషన్ ఉండదు, ఆల్టర్నేట్ ఉండదు అనమాట. సో కాబట్టి మనకు ప్రాక్టీస్ అన్నమాట అంతే.
ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్షన్ వస్తుందన్నమాట. సో కాబట్టి అలా మనకి ఇక్కడ ఎక్కువ సార్లు రాయాలి. పేపర్‌కు, పెన్నుకు ఎక్కువ పని చెప్పండి. పేపర్‌కు, పెన్నుకు ఎక్కువ పని చెప్పండి. మనకు అది ఉండిపోతుందన్నమాట. సో రైట్. ఇప్పుడు ఇది మనకు న్యాచురల్ నంబర్స్, ఈవెన్ నంబర్స్, ఆడ్ నంబర్స్. నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్స్ తీసుకుందాం. సో 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్ అప్ టు ఇది తెలియదు n స్క్వేర్ వరకు అన్నమాట. సో దీన్ని వర్గంల మొత్తము అని అంటాం. వర్గంల మొత్తము, సమ్ ఆఫ్ స్క్వేర్స్ అన్నమాట. సో వర్గాల మొత్తము. అప్పుడు ఏమైతుంది? n ఆఫ్ n ప్లస్ 1. సో ఇది 2n ప్లస్ 1 బై 6 అన్నమాట. 2n ప్లస్ 1 బై 6. ఇది దేనికి స్వామి? మనకు సమ్ ఆఫ్ ఫస్ట్ n స్క్వేర్, మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తానికి ఇది మనకు ప్రిన్సిపల్ అన్నమాట. అది న్యాచురల్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ఇది స్క్వేర్స్ అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి మిగిలింది మనకు. ఇంకొకటి ఏంటంటే సో క్యూబ్స్. 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్, ఇలా 5 క్యూబ్ ఇట్లా తీసుకున్నట్లయితే n క్యూబ్ ఈక్వల్స్ టు n ఆఫ్ n ప్లస్ 1 బై 2. దీన్ని హోల్ స్క్వేర్ అని ఇలా తీసుకోవచ్చు, లేదా n స్క్వేర్, దీన్ని ఓపెన్ చేస్తున్నాం అనమాట. n స్క్వేర్ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 2 స్క్వేర్ అంటే 4. ఇదైనా ఓకే, ఇదైనా రెండు ఒకటే. మరి n తీసుకోవాలి సార్ అంటే ఆయన చెప్తాడు మనకు. మొదటి 10 సహజ సంఖ్యల ఘనముల మొత్తము అంటాడు. ఇవి క్యూబ్స్ కదా, ఘనముల మొత్తము. ఇది వర్గముల మొత్తము. n వాల్యూ ఏం తీసుకోవాలంటే ఆయన క్వశ్చన్ లో చెప్తాడు. సో సమ్ ఆఫ్ n అంటాడు. ఆ n ప్లేస్ లో ఏమంటాడంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ అంటాడు, ఫస్ట్ 15 న్యాచురల్ నెంబర్స్ అంటుంటాడు, ఫస్ట్ 21 న్యాచురల్ నెంబర్స్ అంటుంటాడు. సో అలా అన్నప్పుడు ఏదైతే n వాల్యూ ఉందో ఆయన చెప్పిన నెంబర్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాల్సి వస్తుంది అనమాట. మనం ఈ ఐదిటిని ఏదో విధంగా మనం గుర్తుపెట్టుకోండి. అది న్యాచురల్ నెంబర్స్ n ఆఫ్ n ప్లస్ 1 బై 2. ఇది ఈవెన్ నెంబర్స్ n ఆఫ్ n ప్లస్ 1. ఇది ఆడ్ నెంబర్స్, మనకు స్క్వేర్స్, మనకు సమ్ ఆఫ్ స్క్వేర్స్ అంటే వర్గముల మొత్తం. n ఆఫ్ n ప్లస్ 1, 2n ప్లస్ 1 బై 6. నెక్స్ట్ వచ్చేసి ఇది క్యూబ్స్, n ఆఫ్ n ప్లస్ 1 బై 2 హోల్ స్క్వేర్, n స్క్వేర్ ప్లస్ n ప్లస్ 1 ఇంటూ n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4 అనమాట. దాన్నే ఓపెన్ చేస్తాం అంతే. అంటే మనకు అనుకూలంగా ఇదైనా తీసుకోవచ్చు, దాన్నైనా తీసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోవడం ఏంటంటే ఇది ఉందా, ఈ సూత్రాన్ని హోల్ స్క్వేర్ చేశాడు అంతే. అది n ఆఫ్ n ప్లస్ 1 బై 2 కదా, ఇది కూడా n ఆఫ్ n ప్లస్ 1 బై 2. ఇది వచ్చేసి స్క్వేర్, ఇది స్క్వేర్ అన్నమాట. అర్థమైంది? సో రైట్. సో ఇప్పుడు మనకిందులో ఇవి మనం చూసాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి మనకిందులో ఆల్జెబ్రా బేసిక్స్ సూత్రాలు ఒకసారి చూసుకున్నట్లయితే చిన్న చిన్నవి, ఇవి బేసిక్స్ అన్నమాట. ఇవి ఎక్కడ దొరకవు మనకు. అంటే ఏ చాప్టర్లో కూడా మనకి వీటి గురించి చెప్పడు, కానీ అన్ని చాప్టర్లలో ఇవి ఉంటాయి మనకు. అన్ని చాప్టర్లలో ఇవి ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఇవి బేసిక్స్ మీద ఐడియా ఉండాలి. సో బేసిక్స్ మీద ఐడియా ఉండాలి. వీటితో పాటు మీకు ఏం చెప్పాము, ఇక్కడ 1 to 20 వరకు టేబుల్స్ కంపల్సరీ రావాలి అని చెప్పాం. సో 1 స్క్వేర్ టు 40 స్క్వేర్ కంపల్సరీ స్క్వేర్స్ రావాలి. 1 క్యూబ్ టు 11 మినిమము 15 వస్తే మంచిది. ఇవి రెగ్యులర్గా రోజు చదవాలి. పరమ బోర్ వస్తాయి అయినా కూడా నువ్వు చదవాలి. ఇవి రోజు చదవాలండి. వీటిని రోజు మనం కవర్ పేజ్ మీద ఫ్రంట్లో కానీ బ్యాక్ లాస్ట్ కానీ వేసుకొని రోజు చదవాలి. మీ విలువైన 24 గంటల సమయంలో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వీటికి కేటాయించుకోండి. రోజు చదవాలి. చదవడం కూడా ఎలా చదవాలి అని చెప్పాం మనం. సో ఇక్కడ మనకు 18 ఆర్లు 108 కాదు, 6 18లు 108 చెప్పగలగాలి. 12 ఆర్లు 72 కాదు, 6 12లు 72 చెప్పగలగాలి. అట్లా రివర్స్ కూడా మనం చెప్పగలిగితే అప్పుడు మనం పర్ఫెక్షన్గా ఉన్నట్టు అనమాట. మళ్ళీ దీంతో పాటు మీరు ఇంకోటి ఏం చేయాలి అని అంటే రోజు మీరు 100 నుంచి 1 వరకు కౌంట్ చేయండి. 100 to 1 అనమాట. 100, 99, 98, 97, 96, 95, 94 అట్లా కిందికి దిగ. సో 100 to 1 ఎందుకు సార్ కౌంట్ చేయాలి అని అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్ ఉంటేనే 100 నుంచి కిందికి దిగుతుంటది. నువ్వు కాన్సన్ట్రేషన్ చేయలేదనుకోండి ఏమవుతుందంటే మనకు 65, 67, 68 మళ్ళీ ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట, పైకి వెళ్ళిపోతుంది. కొంచెం నువ్వు అటు ఇటు ఆలోచించావు అనుకోండి కౌంటింగ్ అవుతుంది,
కానీ దిగదు, పైకి వెళ్ళిపోతుంది అనమాట. 64, 65, 66, 67 అయిపోతుంది. కిందికి దిగాలి కదా మనం అనుకున్నది. దిగాలి అంటే ఆ 2 నిమిషాల్లో 1 నిమిషమో మనకేమవుతుంది అని అంటే కాన్సన్ట్రేషన్ చేస్తేనే ఆ నెంబర్ కిందికి దిగుతుంది. దానివల్ల ఏమైతుందంటే మనకు మెమరీ పవర్ కానీ గ్రాస్పింగ్ పవర్ కానీ పెరుగుద్ది అనమాట. సో అలా అంటే ఇది ఒక చిన్న టెక్నిక్. ఇది ఖర్చేం కాదు కదా, జనరల్గా మనం చూసుకోవచ్చు. రైట్, కాబట్టి వీటితో పాటు ఏం చేయమని చెప్తున్నాను, 100 నుంచి 1 వరకు కౌంట్ చేయండి. 100, 99, 98, 97, 96 అట్లా కిందికి దిగాలి. సో అలా మనకు 95 అట్లా కిందికి దిగండి అప్ టు 1 వరకు. డైలీ ఒకసారి వీటితో పాటు వాటిని కూడా చేయండి. దానివల్ల ఏమవుతుందంటే మనకు మంచి మెమరీ వస్తుంది, మెమరీ పవర్ పెరుగుతుంది అనమాట. జనరల్గా ఏమవుతుంటుందంటే మనకు ఆప్షన్స్లో బియా సియా అని డౌట్ వస్తుంటుంది ఎక్కువ. ఇక అలాంటి డౌట్లు రావన్నమాట. కొంచెం మనకేంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్ అయినా పెట్టే కెపాసిటీ వచ్చేస్తుంది. రైట్, ఇవి రోజు చదువుకోండి. సో రైట్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో ఇది ఆల్జీబ్రాకి సంబంధించిన కొన్ని అంటే బీజగణితానికి సంబంధించిన చిన్న బేసిక్ ప్రిన్సిపల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అనమాట. 2ab. ఇప్పుడు ఇవన్నీ మీకు తెలియదని కాదు, అట్లా మళ్ళీ ఒకసారి టచ్ చేస్తున్నాను అనమాట. మీకు తెలియదని అనట్లేదు నేను, ఒకసారి పాలిష్ చేసుకున్నట్టు అవుతుంది మళ్ళీ, అవునా? సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇప్పుడు ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కనుక తీసుకున్నట్లయితే సో ఇప్పుడు ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సరే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అనమాట. మైనస్ 2ab, అవునా? సో రైట్, నెక్స్ట్ అలాగే ఏ ప్లస్ బి ప్లస్ అనమాట. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 ఆఫ్ ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ అనమాట. ఏ ఆఫ్ 2 ఆఫ్ ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ అవుతుంది. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అనమాట. ఇప్పుడు ఇవన్నీ మీరు చదివినవే. ఇక్కడ మీరు జనరల్గా ఏంటంటే జనరల్గా ఎవరికైనా కూడా ఏదో ఒక సబ్జెక్టు వీక్ ఉంటాం మనం. జనరల్గా అందరికీ ఏది వీక్ ఎక్కువ ఉంటాం అంటే అర్థమెటిక్గా కొంచెం స్లో ఉంటాం. సో మనకు అర్థమెటిక్ అంటే కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే అర్థమెటికే ఈజీగా ఉంటుంది తెలుసా. దీంట్లో లిమిటెడ్ ఉంటాయి చాప్టర్స్, లిమిటెడ్ ఉంటాయి క్వశ్చన్స్. ఇప్పుడు ఇది రీడింగ్ కాంప్రహెన్షన్ లాగా అంటే ఏంటిది, పారాగ్రాఫ్ ఇస్తాడు, దాని కింద క్వశ్చన్స్ ఇస్తాడు. అంటే అదే సమాచారం, ఆయన ఇచ్చిన సమాచారాన్ని చదివి ఆన్సర్లు మనం పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ కూడా అలాగే అనమాట. ఏంటిది, మనకిందులో ఇన్ఫర్మేషన్ ఆయనే ఇస్తాడు, ఒక స్టోరీ చెప్తాడు, ఒక పజిల్ లాగా ఇస్తాడు, ఒక క్వశ్చన్ ఇస్తాడు, దాంట్లో ఆన్సర్ ఏంటిది అని అంటాడు. అదే జిఎస్ అలా కాదు కదా. జిఎస్ మీరు చాలా వేల బిట్లు చదువుతారు, దాంతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా తక్కువ సిలబస్. కాబట్టి ఇది కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి, మీకు మంచి గ్రిప్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో ఏ ప్లస్ బి హోల్ క్యూబ్. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి అనమాట. నెక్స్ట్ ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఏ మైనస్ బి అనమాట. రైట్, ఇక్కడ మనకి ఇందులో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, అవునా? రైట్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 2 ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనమాట. నెక్స్ట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4ab అనమాట. ఇవన్నీ మీకు తెలియని కాదు, నేను ఫార్మాలిటీగా రాస్తున్నాను, అయినా ఒకసారి మనకు మీరు పాలిష్ చేసుకున్నట్టు అవుతుంది. ఒకసారి చూసుకుందాం. రైట్, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మనకి ఇందులో చూసుకున్నట్లయితే ఇక్కడ ఇవి మనకు గుర్తుపెట్టుకోవడం, ఎలా గుర్తుపెట్టుకోవాలని 1, 2, 3 సార్లు కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే మనకు గుర్తుండిపోతాయి అనమాట. లేదంటే ఒక 5, 6 సార్లు రాయాలి. ఎక్కువ చెప్పాం కదా, పేపర్కు పెన్నుకు ఎక్కువ పని చెప్తుండాలన్నమాట, అవును? సో రైట్, సో నెక్స్ట్ వచ్చేసి మనకు దీంట్లో రైట్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ బి స్క్వేర్ మైనస్ ఏబి ఈక్వల్స్ టు ఇక్కడ క్యూబ్లు ఎక్కడ ఉన్నాయో అక్కడికి ఏబీలు వస్తాయి అన్నమాట.
క్యూబ్ల దగ్గరికి ఏబీలు వస్తాయి. సో ఇప్పుడు మనకి ఇందులో ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి ఈక్వల్స్ టు, ఇక్కడ క్యూబ్లు ఎక్కడ ఉంటే అక్కడికి ఏబీలు వస్తాయి. వీటి మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ తీసుకున్నాం, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకున్నాం. దీన్నే మనం క్రాస్ మల్టిప్లై చేసి సూత్రం ఇంకో రకంగా కూడా రాసుకోవచ్చు. సో ఎలా సామి అంటే, ఇప్పుడు ఫస్ట్ ఇది తీసుకుంటే, సో ఇప్పుడు ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి ఇంటూ ఏ ప్లస్ బి అనమాట. ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అని రాసుకోవచ్చు. ఏ క్యూబ్ బి క్యూబ్ అని రాసుకోవచ్చు. దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అని రాసుకోవచ్చు అనమాట. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అనమాట. సో రైట్, మనకు ఇది ఐడియా ఉంది కదా. సో ఇది ఏబి ప్లస్ ఆర్ మైనస్ ఏసి ఈక్వల్స్ టు ఏని కామన్ తీస్తే బి ప్లస్ ఆర్ మైనస్ సి అనమాట. బి ప్లస్ ఆర్ మైనస్ సి అవుతుంది, అవునా. సో రైట్, సో మనకి ఇందులో ఇవేంటంటే ఇవి చిన్న బేసిక్స్ అనమాట. ఇవి బేసిక్స్ మీద కొంచెం ఐడియా ఉండాలి మనకు. మధ్య మధ్యలో ఇవి తగులుతుంటాయి, అక్కడ కన్ఫ్యూజన్ రావద్దు మీకు అని చెప్పేసి ఇలా మనం బేసిక్స్ చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. సో రైట్, సో నెక్స్ట్ మనకి ఇందులో చూసుకున్నట్లయితే, ఇందులో ఇక్కడ పవర్స్ విషయానికి వస్తే, అంటే ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ అనమాట. ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్. ఇప్పుడు ఇలా ఉంది అనుకోండి సార్, ఏ టు ది పవర్ ఆఫ్ ఎం, ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్, సో ఏ టు ది పవర్ ఆఫ్ ఓ అనుకుందాం, 0 అనుకునేరు, ఇది ఓ లేదంటే పి అనుకుందాం, ఏ టు ది పవర్ ఆఫ్ పి అని తీసుకుంటే ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ ప్లస్ పి అవుతుంది అనమాట. దీనికి మనం ఎగ్జాంపుల్ ఒకసారి చూసుకున్నట్లయితే, ఇప్పుడు ఇలా ఉంది అనుకోండి సార్. సో ఇది ఎగ్జాంపుల్. సో మనకు ఏ టు ది పవర్ ఆఫ్ 3 ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ 2 ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అన్నట్టు, ఏ టు ది పవర్ ఆఫ్ 3 ప్లస్ 2 ఏ టు ది పవర్ ఆఫ్ 5 అని రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ గమనించండి, ఇది మనకి ఇందులో ఏ ఇంటూ ఏను ఏ స్క్వేర్ గా రాస్తాము. సో ఇక్కడ ఏ ఇంటూ ఏను ఏ ఎన్నిసార్లు రాసాము, 3 టైమ్స్ కాబట్టి ఏ క్యూబ్ అని రాస్తాము. సో ఇక్కడ ఏ ఇంటూ అప్ టు ఎన్ టైమ్స్, ఎన్ సార్లు అనున్నప్పుడు ఎలా రాస్తాం, ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ అని రాస్తాం అనమాట. నెక్స్ట్ ఇలా ప్లస్ ఉంది అనుకోండి సార్. సో ఏ ప్లస్ ఏ ఈక్వల్స్ టు ఇది 2a అనమాట. ఇది వేరే, ఇది వేరే. ఇది ఏ ఇంటూ ఏ కాబట్టి ఏ స్క్వేర్, ఏ ప్లస్ ఏ కాబట్టి 2a అనమాట. సో ఇక్కడ ఏ ప్లస్ ఏ అని ఉంది అనుకోండి, ఇది 3a అవుతుంది. ఇవేమో ప్లస్లు యాడ్ చేసుకుంటున్నాం, అవేమో మల్టిప్లై చేసుకున్నాం, అదేమో ఇలా స్క్వేర్లు క్యూబ్లు వస్తాయి. ఇలా ఉంది అనుకోండి, ఏ టు ది పవర్ ఆఫ్ ఎం అంటే ఈ ఏనేమంటామంటే బేస్, భూమి అంటాం. ఈ ఎం ఏమంటామంటే పవర్ అన్నమాట. సో దీన్ని ఘాతము అంటాం మనం. సో ఘాతం ఈ కిందున్నదేమో భూమి, బేస్ అన్నమాట. ఇది భూమి అంటాం మనం. ఇది భూమి, పైన ఉన్నదాన్ని పవర్, ఘాతము అని అంటాం అనమాట. సో రైట్, ఇప్పుడు ఇది మనకు ఇక్కడ ఎన్ని మల్టిప్లై అయితే అన్ని మనం వేసుకుంటాం. సో ఎలా సార్ అంటే, ఇక్కడ ఒకసారి ఇది తీసిద్దాం. సో ఇప్పుడు ఇది ఉంది కదా సార్, మనం ఇందులో ఒకసారి చూసుకుంటే ఏ క్యూబ్ అన్నాడు కదా, దీని డెఫినేషన్ ఏంది, ఏ ఇంటూ ఏ అనమాట. దీని డెఫినేషన్ ఏంది, ఏ ఇంటూ ఏ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, టోటల్ 1 2 3 4 5 అంటే ఏ టు ది పవర్ ఆఫ్ 5. ఇట్లా 5 వేసే బదులు ఇట్లా యాడ్ చేసుకోవచ్చు అని చెప్పి మన వాళ్ళు చెప్పారనమాట. సో మనకు ఇక్కడ సరే ఇవంటే 3 నెంబర్లు 2 నెంబర్లు కాబట్టి విభజించి చేయగలిగాం. ఎక్కువ నెంబర్లు ఇస్తాడు కదా. సో అంటే ఎక్కువ నెంబర్లు అంటే ఎలా సార్ అంటే, ఏ టు ది పవర్ ఆఫ్ 40 ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ 15 అని అన్నాడు అనుకోండి. అప్పుడు ఏ టు ది పవర్ ఆఫ్ 40 ప్లస్ 15 ఏ టు ది పవర్ ఆఫ్ 55 అని రాసుకుంటాం మనం. ఏ టు ది పవర్ ఆఫ్ 55 అని రాస్తాం. అప్పుడు మరి దీనిలాగా 40 ఏళ్ళు రాస్తామా, 15 ఏళ్ళు రాస్తామా, రాయలేము, టైం వేస్ట్ అవుతుంది కదా. సో కాబట్టి మనం ఇలా మల్టిప్లై చేసినప్పుడు ఇలా యాడ్ చేసుకోవాలని చెప్పేసి మనకు అదొక ప్రిన్సిపల్ అనమాట, అవునా. సో రైట్, సో నెక్స్ట్ మనకి ఇందులో తీసుకున్నట్లయితే, ఇప్పుడు మల్టిప్లై చూసాం కదా, డివిజన్ లో చూసుకున్నట్లయితే, సో డివిజన్ అంటే ఏ టు ది పవర్ ఆఫ్ ఎం డివైడెడ్ బై ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ కనుక ఉన్నట్లయితే ఏ టు ది పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ అన్నమాట. సో ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఏ టు ది పవర్ ఆఫ్ 7 బై ఏ టు ది పవర్ ఆఫ్
2 అని ఉంది అనుకోండి, అప్పుడు a to the power of 7, ఇది పైకి వెళ్తే మైనస్, అప్పుడు a to the power of 5 అవుతుంది, a to the power of 5 అనమాట. సో అలా మల్టిప్లైలో ప్లస్ అయితే డివిజన్లో మైనస్ అయితే అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ a to the power of 0 ఈక్వల్స్ టు 1, అంటే ఎనీ టు ది పవర్ ఆఫ్ 0 ఈక్వల్స్ టు 1 అనమాట. అంటే x to the power of 0 ఈక్వల్ టు 1. సో 15 to the power of 0 ఈక్వల్ టు 1. సో 21 to the power of 0 ఈక్వల్ టు 1. సో 99 to the power of 0 ఈక్వల్ టు 1 అనమాట. ఎనీ టు ది పవర్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1 అనమాట. ఇది రూల్ అనమాట, అవునా? సో a to the power of 0 ఈక్వల్స్ టు 1, ఎనీ టు ది పవర్ ఆఫ్ 0 ఈక్వల్స్ టు 1 అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నాయి అనుకోండి, మనకి ఇందులో ఇక్కడ ఇలా ఉంది అనుకోండి, x to the power of n ఈక్వల్స్ టు, ఇది సపోజ్ y అని అనుకుందాం. అప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుందంటే ఈ n అటు పంపించేస్తే nth రూట్ ఆఫ్ y అవుతుంది అనమాట. nth రూట్ ఆఫ్ y అవుతుంది. ఎగ్జాంపుల్ ఒకసారి చూసుకున్నట్లయితే దీనికి ఎగ్జాంపుల్ ఒకసారి రాద్దాం. సో ఇప్పుడు ఇది x స్క్వేర్ ఈక్వల్స్ టు మనకు 64 ఉంది అనుకోండి, సపోజ్ 64 ఉంది అనుకోండి. అప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇది స్క్వేర్ రూట్ అటు వెళ్తే మనకు రూట్ అవుతుంది. 64కు రూట్ ఎంత అవుతుందంటే 8. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు ఇదే 64 ఉంది అనుకోండి, అప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది అని అంటే ఈ క్యూబ్ అప్పుడు అటువైపు వెళ్తే క్యూబ్ రూట్ ఆఫ్ 64 అవుతుంది. క్యూబ్ రూట్ ఆఫ్ 64 అంటే ఎంత? 4. అంటే ఇటు నుంచి అటు వెళ్ళినప్పుడు ఆపోజిట్ అయితే అనేది గుర్తుపెట్టుకోండి. ఇటు నుంచి అటు వెళ్తే ఆపోజిట్ అవుతాయి అనమాట, అవునా? సో రైట్, 4 అవుతుంది అనమాట. సో రైట్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో ఇప్పుడు ఇలానే మనకు ఇటు నుంచి స్క్వేర్ వెళ్తే క్యూబ్ వెళ్తే చేసాం కదా, రూట్స్ వెళ్తే ఏమైతాయో చూద్దాం మనం. ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ x ఈక్వల్స్ టు 25 అని ఉంది అనుకోండి, అప్పుడు ఇక్కడ ఇలా ఒక ఫార్మేట్ లాగా వేద్దాం. సో x ఇక్కడ మనకు x nth రూట్ అని పెట్టుకుందాం. nth రూట్ ఆఫ్ x ఈక్వల్స్ టు y అని ఉంటే దీనికి ఫార్మేట్ ఏంటంటే x ఈక్వల్స్ టు ఇది అటు పంపించేస్తే y టు ది పవర్ ఆఫ్ n అవుతుంది అనమాట. సో ఎగ్జాంపుల్ ఒకసారి చూసుకున్నట్లయితే, సో స్క్వేర్ రూట్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 5 ఉంది అనుకోండి, అప్పుడు x ఈక్వల్ టు ఇది అటు పంపించేస్తే ఇప్పుడు ఇంతకుముందు 25 అనగా 25 తీసుకుందాం. ఈ స్క్వేర్ రూట్ అటు వెళ్తే ఏమవుతుందంటే 25 స్క్వేర్ అవుతుంది అనమాట. అంటే 625 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ మనం, సో క్యూబ్ రూట్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు మనం ఇక్కడ 5 అని తీసుకుంటే అప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది అని అంటే ఈ క్యూబ్ రూట్ అటు వెళ్తే 5 క్యూబ్ అవుతుంది. సో 125 అవుతుంది అనమాట. ఇటు నుంచి అటు వెళ్ళినట్లయితే ఆపోజిట్ అవుతుంది అనే విషయం గమనించండి, గుర్తుపెట్టుకోండి. ఇటు నుంచి అటు వెళ్తే మనకు ఆపోజిట్ అవుతాయి అనమాట. ఇక్కడ మనకు స్క్వేర్ రూట్ అటు వెళ్తే మనకు రూట్ అవుతుంది, క్యూబ్ ఉంటే అటు వెళ్తే క్యూబ్ రూట్ అవుతుంది. అదే మనకు రూట్ ఉంటే స్క్వేర్ అవుతుంది, ఆపోజిట్ అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. ప్లస్ మైనస్ కదా, మైనస్ ప్లస్ కదా, అట్లాగే సేమ్. ఇప్పుడు ప్లస్ మైనస్లు కూడా మనం చూసుకున్నట్లయితే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు ఇది జెడ్ అనుకుందాము. అప్పుడు మనకు ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఈ ప్లస్ వై అటు వెళ్తే జెడ్ మైనస్ వై అవుతుందా లేదా చెప్పండి. అట్లాగే దీని మీద ఎగ్జాంపుల్ కనుక మనం తీసుకున్నట్లయితే, సో ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్స్ టు ఇక్కడ 15 అన్నాడు అనుకోండి, అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ఈ ప్లస్ 5 అటు వెళ్తే 15 మైనస్ 5 అనమాట. సో 10 ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. అలాగే మైనస్ అటు వెళ్తే ప్లస్ అవుతుంది, ఇంటూ అటు వెళ్తే మైనస్ మనకు డివిజన్ అవుతుంది. అట్లా ఏదైనా కూడా అంతే. ఇప్పుడు ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ టు జెడ్ అని అనుకుంటే ఎక్స్ ఈక్వల్ టు ఏమైతే ఈ మైనస్ అటు వెళ్తే జెడ్ ప్లస్ వై అవుతుందా కదా చెప్పండి. అప్పుడు ఎగ్జాంపుల్ ఒకసారి తీసుకున్నట్లయితే ఎక్స్ మైనస్ 5 ఈక్వల్ టు 15 అన్నప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది ఈ మైనస్ 5 అటు వెళ్తుంది సార్, వెళ్తే ఏమవుతుంది 15 ప్లస్ 5 అనమాట. అప్పుడు ఎంత అవుతుంది 20 అవుతుంది అనమాట, 20. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఇందులో ఇప్పుడు ప్లస్ చూసాం, మైనస్ చూసాము. ఇప్పుడు నెక్స్ట్ ఇంటూ డివిజన్ కూడా మనం ఒకసారి చూసుకుందాం. సో ఇంటూ డివిజన్ ఒకసారి చూసుకున్నట్లయితే, సో ఇప్పుడు ఎక్స్ ఇంటూ వై ఈక్వల్స్ టు జెడ్ ఉంది అనుకోండి, అప్పుడు మనకు ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఈ వై అటు వెళ్తే జెడ్ బై వై అవుతుంది అనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఒకసారి చూసుకుంటే ఎక్స్ ఇంటూ 5 ఈక్వల్ టు ఇదే 15 తీసుకుంటే దెన్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది ఈ 5 అటు వెళ్తే డివిజన్ అవుతుంది అనమాట. 15/5 అంటే ఎంత అవుతుంది సార్ 3 అవుతుంది అనమాట, అవునా? సో రైట్, ఇప్పుడు ఇక్కడ ఎక్స్ డివైడెడ్ బై వై ఈక్వల్ టు కనుక జెడ్ ఉంటే సో ఎక్స్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, ఇక్కడ నుంచి అటు వెళ్ళినట్లయితే జెడ్ ఇంటూ వై అవుతుంది అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ ఒకసారి మనం తీసుకుంటే ఎక్స్ బై 5 ఈక్వల్ టు అగైన్ 15 తీసుకుంటే సో ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది ఈ 5 అటు వెళ్తే 5 ఇంటూ 15 దట్ ఈస్ 75 మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. అంటే గమనించండి, గుర్తుపెట్టుకోండి, ఇటు నుంచి అటు వెళ్తే ఆపోజిట్ అవుతాయి అనమాట. ప్లస్ కు మైనస్ అవుతుంది, మైనస్ కు ప్లస్ అవుతుంది,
డివిజన్ కు ఇంటూ అవుతుంది, ఇంటూకు డివిజన్ అవుతుంది, స్క్వేర్ కు స్క్వేర్ రూట్ అవుతుంది, క్యూబ్ కు క్యూబ్ రూట్ అవుతుంది, స్క్వేర్ రూట్ కు స్క్వేర్ అవుతుంది, క్యూబ్ రూట్ కు క్యూబ్ అవుతుంది అనమాట. ఆపోజిట్ అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటంటే, సో దీంట్లో మనకు ఇక్కడ ఇందులో ఒకసారి గమనించినట్లయితే ఇవి ఉన్నాయి కదా. సో ఇప్పుడు మీ అందరికి ఐడియా ఉంటుంది, అయినా ఒకసారి ఫార్మాటిక్ రాద్దాం. సో ప్లస్ ఇంటూ మైనస్, ప్లస్ ఇంటూ ప్లస్ ఈక్వల్ టు రిజల్ట్ ఏమొస్తుంది, ప్లస్ వస్తుంది. సో మైనస్ ఇంటూ మైనస్ రిజల్ట్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో ప్లస్ ఇంటూ మైనస్ ఈక్వల్స్ టు రిజల్ట్ ఏమవుతుంది, మైనస్. సో మైనస్ ఇంటూ ప్లస్ రిజల్ట్ ఏమవుతుంది, మైనస్. గుర్తుపెట్టుకోవడం వెరీ సింపుల్. సేమ్ సజాతి గుర్తులు కనుక మల్టిప్లై అయితే ప్లస్, ఆపోజిట్ విజాతి కనుక మల్టిప్లై అయితే మైనస్. రెండు సేమ్ గుర్తులు ప్లస్ మల్టిప్లై అయితే ప్లస్ వస్తుందండి. రెండు ప్లస్లు అయినా ప్లస్సే, రెండు మైనస్లు అయినా కూడా ప్లస్సే. సేమ్ గుర్తులు వస్తే ప్లస్, ఆపోజిట్ వస్తే మైనస్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇది మనకు ఇది ఆపోజిట్, ప్లస్ మైనస్ కాబట్టి మైనస్, మైనస్ ప్లస్ అన్న ప్లస్ మైనస్ అన్న ఒకటే అనమాట. ఎందుకంటే ఇవి చిన్న బేసిక్స్, ఇవి మనకు ఐడియా రాకపోతే మనం లెక్కలలో చేయలేము అనమాట. సో రైట్, ఇవి మనకు బేసిక్స్ అన్నమాట. ఇలా చిన్న బేసిక్స్ నుంచి మన క్లాసెస్ ఉంటాయి అన్నమాట. మనకు అశోక్ నగర్ హైదరాబాద్ లో మన 5 మంత్ర కెరియర్ పాయింట్ దగ్గర సో మనకు క్లాసెస్ ఎవ్రీడే మనకు ఆఫ్లైన్ లో జరుగుతున్నాయి. సో మార్నింగ్ 8 o'clock నుంచి మార్నింగ్ 8 AM టు 10:15 వరకు మనకు క్లాసెస్ ఉంటాయి. సో 8 AM టు 10:15 వరకు క్లాసెస్ ఉంటాయి అన్నమాట. సో అర్థమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం అంటే సిసెట్ కానివ్వండి, గ్రూప్స్ కానివ్వండి, విఆర్ఓ కానివ్వండి, సో మనకు ఎస్ఎస్సి కానివ్వండి, బ్యాంక్స్ కానివ్వండి, ఎస్ఐ కానిస్టేబుల్స్ కానివ్వండి, సో మనకు ఎనీ కాంపిటేటివ్, సో ఏ కాంపిటేటివ్ వాటికైనా కూడా యూజ్ఫుల్ అయ్యేలాగా అందరిని దృష్టిలో పెట్టుకొని తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో క్లాసెస్ ఉంటాయి అన్నమాట. సో మనకు సైక్లింగ్ బ్యాచెస్ ఉంటాయి, ఏ రోజు వచ్చినా కూడా మనకు ప్రాబ్లం ఏం లేదు. ఎవ్రీ మండే మాత్రం న్యూ బ్యాచెస్ లాగా న్యూ చాప్టర్ తోటి స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనకు అందరికి అన్ని చాప్టర్లు వస్తాయి అన్నమాట. మీరు చేయాల్సింది ఒకటే, వచ్చిన రోజు నుంచి మాత్రం రెగ్యులర్ గా ఉండడానికి ట్రై చేయాలన్నమాట. మీరు సపోజ్ పర్సంటేజ్ అనే చాప్టర్ లో జాయిన్ అయ్యారనుకోండి, మళ్ళీ పర్సంటేజ్ వచ్చే వరకు మన పోర్షన్ ఉంటుంది. సపోజ్ టైమ్ అండ్ డిస్టెన్స్ లో చేరారనుకోండి, మళ్ళీ టైమ్ అండ్ డిస్టెన్స్ వచ్చేంత వరకు మీ పోర్షన్ ఉంటుంది అనమాట. అందరికీ మనకు అన్ని చాప్టర్లు కవర్ అవుతాయి అన్నమాట. అవునా? సో మనకు మీరు ఒకవేళ మీరు క్లాసెస్ ఫ్రీగా 2 రోజులు క్లాసెస్ విన్న తర్వాతనే మీరు నిర్ణయం తీసుకోవచ్చు. లేదా మన ఇన్స్టిట్యూట్కి వస్తే ఆల్రెడీ క్లాసెస్ జరుగుతున్నాయి కదా, అందులో వింటున్న విద్యార్థులను అడిగైనా మీరు నిర్ణయం తీసుకోవచ్చు అనమాట. బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు క్లాసెస్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ విద్యార్థులను బేస్ చేసుకుని క్లాసెస్ చెప్పడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి మనకు ఇక్కడ ఏంటంటే 0 లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తాం. మీరు ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నారు అన్న అవసరం. సో మనం 0 లెవెల్ నుంచి మనం స్టార్ట్ చేస్తాం. సో మీరు మన ఈ నెంబర్లకు సంప్రదించినట్లయితే, ఇప్పుడు మనకు ఈ స్క్రోల్ అవుతున్న నెంబర్లకు సంప్రదించినట్లయితే సో మీకు వివరాలు తెలుస్తాయి. మనకు అశోక్ నగర్ 5 మంత్ర కెరియర్ పాయింట్ లో అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ మీద సపరేట్ బ్యాచెస్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కు క్లాసెస్ ఉన్నాయన్నమాట. సో రైట్, థ్యాంక్ యూ.